హలో గాయస్, చాలా మంది రెగ్యులర్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఏంటంటే అన్న ఒకసారి వీడియో పోస్ట్ చేసిన తర్వాత అండ్ తిరిగి మళ్ళీ అదే వీడియోని మళ్ళీ పోస్ట్ చేయవచ్చా, అలా పోస్ట్ చేస్తే ఏమైనా ప్రాబ్లం వస్తాయా అనేసి చాలా మంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ చేయండి గాయస్, ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, ఒక్కసారి మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి అదే వీడియోని అప్లోడ్ చేయవచ్చా? చేయరాదు గైస్. ఎందుకంటే ఒకవేళ మనం అదే వీడియోని మళ్ళీ తిరిగి అప్లోడ్ చేస్తే 100% కాపీరైట్ అండ్ స్ట్రైక్ లాంటివి వస్తాయి గైస్, ఓకేనా? సో గైస్, మనం ఒకసారి షూట్ చేసి ఎడిటింగ్ చేసి పెట్టిన తర్వాత మళ్ళీ తిరిగి అదే వీడియోని పెట్టరాదు గైస్, ఓకేనా? సో 100% మీ ఛానల్ అయితే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఓకే, ఫర్ సపోజ్ ఒక బిర్యానీ వీడియో మనం చేస్తున్నాం. సో ఆ బిర్యానీ వీడియోని ఆల్రెడీ యూట్యూబ్ లో పెట్టేసాం. సో మళ్ళీ మనం ఆ బిర్యానీ వీడియోని పెట్టాలి అనుకుంటాం. సో మనం ఎట్లా పెట్టాలి? ఇంతకు ముందు మనం షూట్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ యూట్యూబ్ లో. సో అదే వీడియోని మనం పెట్టరాదు. సో మనం ఏం చేయాలంటే కొత్తగా షూట్ చేయాలి. ఫర్ సపోజ్ ఏదైనా ఒక చేంజెస్ లాంటివి ఉంటాయి కదా. సో ఏమైనా కానీ మిస్ అవ్వచ్చు, ఏంటి కలర్ కానీ ఏమైనా కానీ మిస్ అవుతాయి కదా. సో ఆ మిస్ అయిన కలర్స్ కానీ ఏమైనా మాటలు కానీ అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ అనేది అవుతా ఉంటాయి మనం తిరిగి షూట్ చేసినప్పుడు. సో మనం తిరిగి షూట్ చేసి ఆ వీడియోని మనం యూట్యూబ్ లో పెడితే అప్పుడు కనుక మన ఛానల్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు అండ్ స్ట్రైక్స్ లాంటివి ఏం పడవు గైస్, ఓకేనా? సో ఎప్పుడైనా మీరు పెట్టాలి అనుకుంటే ఒక్కసారి అప్లోడ్ చేసిన తర్వాత ఒకవేళ ఆ వీడియో మీకు మంచిగా రాలేదు అనుకుంటే ఆ వీడియోని డిలీట్ చేయకండి. తిరిగి మళ్ళీ రీషూట్ చేసి మంచి పర్ఫార్మెన్స్ మంచి మాటలతోని సో వచ్చేలాగా మంచి వీడియో వచ్చేలాగా మీరు క్రియేట్ చేసుకొని సో అప్పుడు మళ్ళీ తిరిగి పెట్టండి. ఎలాంటి ప్రాబ్లం రాదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా గైస్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక చిన్న లైక్ చేయండి గైస్, ఓకే?